श्री कृष्ण कृष्ण धाम धव माधव श्री कृष्ण कृष्ण दशमुख कीर्ति पुरगो मम पातु हनुमतो मूर्ति इंदिरारमण गोविंद कालक्षेपोन कर्तव्यं क्षीणमायु दिने दिने यमस्य करुणा नास्ति कर्तव्యం హరికీర్తనం అని చెప్పింది. అంటే ఒక రకంగా కలియుగంలో పుట్టడం కొంచెం ఇబ్బంది. ఏం చేస్తాం, మరి పుట్టాం, మనకు వచ్చిన మార్కులు 32, 3 మోడరేషన్ ఇస్తే కానీ పాస్ అవ్వలేదు. మరి ఎలా తరించడం అంటే కృతయుగంలో తపస్సు చేసి తరించారు, త్రేతాయుగంలో యజ్ఞయాగాదులు చేసి తరించారు, ద్వాపరంలో దాన ధర్మాలు చేసి తరించారు. ఒక్క దాన ధర్మాలే చెయ్యాల, తపస్సుతో కూడిన యజ్ఞంతో కూడిన దాన ధర్మాలు చేశారంటే విధిని అనుసరిస్తూ బోనస్గా మిగతావన్నీ చేశారు. విధిని ఆచరించకుండా మిగతావి ఏం చేయకూడదు. విధి చెయ్యకుండా నేను మిగతావి చేశానంటే కుదరదు. విధి లేని మానవ జన్మ, ధర్మాచరణ లేని మానవ జన్మ, సత్యాన్ని అనుసరించని మానవ జన్మ ఎటువంటిది అన్నారు. ఎన్నైనా చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. శవానికి చేసిన అలంకారం ఎంత గొప్పదో సత్యధర్మానుచరణం లేనటువంటి కార్యాలు కూడా అంతే గొప్పది అన్నారు. మరి కలియుగంలో మానవులు ఏం చేయాలి అన్నారు. నియమింపబడినటువంటి ధర్మాన్ని అనుసరిస్తూ నామ సంకీర్తనం యస్య సర్వ పాప ప్రణాశనం ప్రణామో దుఃఖ శమనః తం నమామి హరిం పరం అని చెప్పింది శ్రీమద్ భాగవతం. కలియుగంలో మానవులు సులభంగా తరించడానికి ఎక్కువ కష్టాలు పడలేము. మనం 2 రోజులు ఉపవాసం చేయండిరా అంత మాట వద్దు. కార్తీక మాసం సాయంత్రం భోజనం చేయండి అంటే మధ్యాహ్నం చేస్తాను టిఫిన్, భోజనం కంటే భారీగానే తింటాం. 5 అయినప్పటి నుంచి ఆకాశం వైపు చూస్తూ ఉంటాం, నక్షత్రాలు ఎప్పుడు వస్తాయా. అంటే కలియుగంలో మానవులు చాలా
అల్ప చిత్తంతో ఉంటారు కాబట్టి వీళ్ళకి పెద్ద పెద్ద ప్రాజెక్ట్ వర్క్లు అప్పచెప్పితే చేయలేరు. 2.5 అంగుళాల దిక్కుమాల నాలుక ఈ హోల్ బాడీని ట్యూన్ చేస్తున్నారు. స్విగ్గీనా, జమోటానా, టమోటానా, ఈ దెబ్బతో నువ్వు ఖానా. అదే 6 అడుగుల శరీరం వాడికి 5 అడుగుల నాలుక ఉందనుకోండి, అసలు ఎక్స్పెక్ట్ చేయండి. 2.5 అంగుళాల నాలుకకే ఊళ్ళు వడకాళ్ళు వాటేసుకోవడం తప్పట్ల. ఇంకా 5 అడుగులు ఉంటే దాన్ని భుజాన్ని వేసుకుని ఎవరు అరవింద్ ఆశ్రమానికి రారు, వాళ్ళే ఇళ్లలో గుళ్ళు కట్టుకుంటారు. ఈ 2.5 అంగుళాల నాలుక ఎప్పుడు శుచిభూతం అవుతుంది అన్నారు. మామూలు రసాలు అందించవాకండి ఆయన, నిత్య నూతనమైనటువంటి భగవన్నామ రసాన్ని ఈ నాలుక మీద వేసే ప్రయత్నం చేయండి. భగవన్నామం సర్వమనోవైకల్యములకు దివ్యాంజనము. శరీరానికి కలిగిన బాధని వ్యాధి అంటారు, మనస్సుకి కలిగిన బాధని ఆధి అంటారు. ఈ ఆధి వ్యాధులని రెండింటినీ నివారించగలిగినటువంటి జనరల్ ఫిజిషియన్ ఎవరన్నా ఉన్నారా అంటే ఒక్క పరమాత్మ ఒక్కడే ఉన్నాడు. ఆయనకి ఉపయోగింపబడిన నామమే మనకి మంచి యాంటీబయాటిక్గా పనిచేస్తుంది. అందుకనే నామస్మరణ ధర్మోపాయం నహి పశ్యామో భవతరణే రామహరే కృష్ణహరే తవ నామ వదామి సదాంకుహరి అని ప్రత్యేకించి కలిమానవులు తరించడానికి నారద మహర్షుల వారు ఒక దివ్య మంత్రాన్ని ఉపదేశం చేశారు. దీన్ని కలి సంతరణోపనిషత్ అంటారు. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. సహజంగా కృష్ణ కృష్ణ అంటారు, అనకూడదు, కృష్ణ అనాలి. అసలు అంత చెప్తాం అల్లేమని అసలు మానేస్తున్నారు. ఇదో పెద్ద ప్రమాదానికి ఎస్కేపింగ్ మెంటాలిటీ వీళ్ళకి బాగా తెలుసు. సరే ఏదో ఒకటి అనంతరం అయినా కాలుతున్నటువంటి కట్టెని మామూలు కట్టె వచ్చి తగిలితే ఇది కూడా తగలబడుతుంది. అలాగే తెలిసి చేసినా తెలియక చేసినా కాలక్షేపం కోసం చేసినా భగవన్నామం సర్వశ్రేయస్సుని కలిగిస్తుంది, ప్రేయస్సుని కలిగిస్తుంది. శ్రేయస్సు అంటే ఏమిటన్నారు? ఈ లోకంలో మనం పొందగలిగినటువంటి ఆధ్యాత్మిక జ్ఞాన సంపదను శ్రేయస్సు అన్నారు. రియల్ ఎస్టేట్లు, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఇవి కాదు శ్రేయస్సు. ఏది పొందితే ఇంకొకటి పొందాల్సిన అవసరం లేదో అదే శ్రేయస్సు.